వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది. మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైచిలకు ఉద్యోగాలు నియమించి నియామక పత్రాలు అందజేసింది. డిఎస్సి నిర్వహణకు ముందే అనేక కేసులు వేపించి అడ్డుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెండో డిఎస్సి కూడా ప్రకటించే సందర్భంలో మళ్ళీ తన ఎమ్మెల్సీ చేత కోర్టులో కేసు వేపించి కోర్టు చేత మొట్టికాయలు కొట్టించుకుని విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డిఎస్సి నిర్వహణ మీద, ఉపాధ్యాయ నియామకాల మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతలా ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంది? దానివల్ల ఉపాధ్యాయ నియామకాలు పొందినవారు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉందా లేదా? యువత తిరగబడే అవకాశం ఉందా లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మెగా డిఎస్సి ఒకటి పూర్తి చేసి 16,000 పైచలకు ఉద్యోగ నియామకాలు చేపట్టారు, నియమించారు. ఉపాధ్యాయులు అద్భుతంగా తమ పనితీరు కనబరుస్తున్నారు. స్కూల్స్లో ఆ విలువ కనబడుతూ ఉంది. రెండో మెగా డిఎస్సి కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ హైకోర్టులో పిటిషన్ వేసి క్యాన్సిల్ చేయమంటూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కోర్టు మొట్టికాయలు వేస్తే క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా మనం చూసాం. డిఎస్సి మీద ఎందుకు అంత విషయం ఎలాగొస్తున్నారు? ఎట్లా చూస్తారు? డిఎస్సి మీద వాళ్ళకి ఎందుకు అంత కోపం, అంత విషం ఎదజల్లుతున్నారు అంటే 15,942 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వటం జరిగింది అక్కడ. అంటే 16,300 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి 15,942 మందిని ఈరోజు భర్తీ చేశారు. మిగిలిన వాళ్ళు ఆ యొక్క రిజర్వేషన్ల ప్రకారం అర్హులు రాలేదు దాంట్లో. అందువల్ల వాళ్ళని తీసి పక్కన పెట్టడం కూడా జరిగింది రిజర్వ్డ్ కేటగిరీలో. ఇక్కడ గతం కంటే క్రీడా రంగాల్లో రాణించిన వాళ్ళకి 50% అదనంగా ఇచ్చారు. అంటే 140 సీట్లు వాళ్ళకి అదనంగా పెరిగినాయి. ఇది మీరు అన్నట్టు దానికి చాలా అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాలకు వెళ్ళారు. అవన్నీ తొలగించుకొని 140 రోజుల్లోనే ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. ఇంతమంది నియమించారు. నియమించిన తర్వాత ఫలితాలు ఏందాయి అంటే గురుకుల పాఠశాలల్లో సహా 600 మార్కులకి 596 మార్కులు విద్యార్థులు తెచ్చుకోవడం కూడా మనం చూసాం. గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలకి చదువుకునే వాళ్ళు పెరిగారు. కొన్ని పాఠశాలల్లో అయితే మీరు ఇక రావద్దు, ఖాళీలు లేవని అక్కడ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. దీనికంటే కూడా ముఖ్యంగా వాళ్ళు తట్టుకోలేని విషయం ఏందయ్యా అంటే ఇప్పుడు ఇట్లా ఇచ్చారు, మళ్ళీ రేపు ఇస్తున్నారు. మొన్న పోలీస్ కానిస్టేబుల్కి 5,757 మందిని నియమించడం కూడా జరిగింది. ఈ విధంగా వెళ్తూ మంచి చదువులు చెబుతూ పిల్లలను బుద్ధిమంతులుగా తయారు చేస్తూ వాళ్ళకి లోక జ్ఞానం చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే వీళ్ళకి గంజా అమ్మేవాళ్ళు, గంజా కొనేవాళ్ళు ఉండరని భయంతో. అదే కదా. కాబట్టి రేపు పొద్దున చదువుకున్న వాళ్ళని కత్తి పట్టుకోమంటే పట్టుకోరు. చదువుకున్న వాళ్ళలో 90% మంది గంజాయి తీసుకోమంటే తీసుకోరు. కాబట్టి మా వ్యాపారాలు ఏం కావాలి, మా ఎంట వచ్చేవాళ్ళు ఎవరు, ఈ అరాచకం చేసేవాళ్ళు ఎవరు అనే భయం వాళ్ళకు పట్టుకుంది. కాబట్టి దీని మీద పదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక శాసనమండలి సభ్యుడు న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం మొట్టికాయలేసి వెనక్కి పంపించింది. ఇట్లాంటి ఇంకా చాలా జరుగుతాయి, మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేయలేదు, ఇంకోళ్ళు చేస్తే తట్టుకోలేరు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకి మేలు జరిగితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి, ప్రజలు ఆలోచిస్తే వాళ్ళకి ఓట్లేరు కాబట్టి, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆర్థికంగా వాళ్ళు స్థితిమంతులుగా తయారైతే సమాజం గురించి ఆలోచిస్తారు కాబట్టి, సమాజానికి ఇబ్బందికరమైన వ్యక్తులను దూరంగా పెడతారు కాబట్టి, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి కాబట్టి, అప్పుడు మన వెంట ఎవరుంటారు? మన పార్టీలో ఓ స్వాతంత్ర సమరయోధులు లేరు, ఓ సామాజికవేత్తలు లేరు. మన పార్టీలో ఉందెవరు? గాంజా బ్యాచి, లేదంటే హంతకులు, దోపిడీదారులు, దొంగలు, ఇలాంటి వాళ్ళకి ఈరోజు మనం అవకాశాలు ఇచ్చాము. వీళ్ళని ఎప్పటికీ గెలవనివ్వరు కదా. వీళ్ళు గెలవనప్పుడు మనం అధికార పెట్టడం అనేది మనకు రాదు కదా. ఇది వాళ్ళు ఇప్పుడు మదన పట్టడానికి గల కారణం. కాబట్టి ఏదో విధంగా దీని మీద బురద జల్లాలా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఏం చెప్పారు? క్రీడల దాంట్లో నాకు రావాల్సింది ఇవ్వలేదు అన్నారు. ఏంటయ్యా అంటే అతను స్వర్ణ పథకం వచ్చిన మాట వాస్తవమే. మామూలుగా అతను దరఖాస్తు చేసుకున్న దాంట్లో ముందుగా అతను దాన్ని కాంస్య పథకాన్ని పెట్టడం కూడా జరిగింది. అంటే అతను తప్పుడు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చాడు. తర్వాత తీసుకెళ్ళి ఇచ్చారు. దానికి గ్రీవెన్సీ నిర్వహించారు. అందుట్లో కూడా చూసిన తర్వాత నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను పక్కన పెట్టావని చెప్పారు. కాబట్టి వాడు మాట్లాడే అర్హత లేదు అక్కడ. ఇట్లా మిగిలిన అంశాలు తీసుకున్నా కూడా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వడం కూడా జరిగింది. దానికి లేని వాళ్ళని తీసి పక్కన పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చే మాట్లాడారు. మరి వీళ్ళు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళలేదు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, చదువుకున్న వ్యక్తులు కాబట్టి. చదువుకున్న మూర్ఖులు కాదు కదా వాళ్ళు. మళ్ళీ తదుపరి మనం ప్రయత్నం చేయొచ్చని చెప్పిన వాళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. ఇంకొక అతను అందుట్లోనే పనిచేస్తూనే వీఆర్ తీసుకోకుండా, రిలీవ్ కాకుండా అతను ఎగ్జామ్స్ రాశాడు. అతనికి ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులు అయ్యాడు.
కానీ ఈ కారణం వల్ల అతను పక్కన పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. పారదర్శకంగా చేశారు, రేపు పొద్దున మళ్ళీ చేస్తారు. ఇట్లా వచ్చి విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను మంచివాళ్ళుగా తయారు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులను మార్చుకుంటే మన భవిష్యత్తు ఏందనేది ఇప్పుడు వాళ్ళకి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి దీన్ని అడ్డుపట్టడానికి, దీన్ని నానా యాగి చేయడానికి రోజుకు అంశాన్ని బయట తీసుకొస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. మీరు ప్రారంభంలో చెప్పినట్టు అతను చేస్తూ ఈ మళ్ళీ డిఎస్సి చేసే ధైర్యం అతనికి లేదు. చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్ని ఏ విధంగా నిర్వహించారో, దాన్ని వాళ్ళకి పరీక్షలు ఏ విధంగా దిద్దిచ్చారో, ఎలాంటి వ్యక్తులను దాంట్లో నింపుకున్నారో న్యాయస్థానం ఇప్పుడు వాళ్ళ తప్పు బట్టి పక్కన పెట్టింది చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమాలే చేస్తారు. అప్పుడు వాళ్ళ మనుషులనే నింపుకోవచ్చు. ఆ ధైర్యం కూడా అప్పుడు చేయలేదు, ఆ పని కూడా అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు పారదర్శకంగా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడితే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యాపార సామ్రాజ్యం కూలిపోతున్న భయంతో గాంజాయి తాగేవాడు అమ్మేవాడు దొరకడన్న ఉద్దేశంతో కర్రలో కత్తులు పట్టుకుని రప్ప అనే బ్యాచ్ ముందు మనకు దొరకడన్న భయంతో డిఎస్సిని అడ్డుకుంటే నియామకాలు ఆగిపోతాయి, విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఆ విద్యార్థులను మన వలలో వేసుకుని మన సామ్రాజ్యాన్ని విస్తరించుకుందామన్న ఉద్దేశంతోనే డిఎస్సిని, నియామకాలని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తప్పుడు పిటిషన్లు వేస్తూ కోర్టుల చేత ముట్టుకలు ముట్టించుకుంటూ కోర్టులకు క్షమాపణ చెబుతూ ప్రజలకి మొహం చూపించలేక పారిపోయే పరిస్థితి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అనేక విషయాలు మనం తెలియజేసిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.